శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉంటామండి. అయితే వరలక్ష్మి దేవి వ్రతాన్ని చేసుకోవడానికి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం తక్కువ ఖర్చుతోటే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం అయితే మనం పొందొచ్చు. అయితే చాలా మంది అనుకుంటారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ ఆర్భాటాలకు పోయి ఎక్కువ అలంకారాలు చేసి ఎక్కువ నైవేద్యాలు చేసి ఎక్కువ రేటు పట్టు చీర పెట్టి ఎక్కువ మందికి మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ వాయినాలు ఇవి ఇస్తేనే అమ్మవారు కరుణిస్తారని చెప్పేసి అనుకుంటుంటారు. అలాంటిది ఏమీ లేదండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి ఎంత నియమ నిష్టలతోటి మనం చేస్తామో ఆ తల్లి ఆ విధంగా అనుగ్రహిస్తుంది. చాలా మంది అంటే అవన్నీ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అనుకునే ఒక సహజ సిద్ధమైన ఒక సందేశం అన్నమాట ఇది, ఊహ అని చెప్పొచ్చు. అలాంటిది ఏమి లేదండి. మీకున్న వాటిలో మీ పురాతనంగా అంటే మీ పెద్దలు ఏ విధంగా అయితే ఆచరిస్తూ వచ్చారో ఈ శ్రావణ మాస లక్ష్మీ వ్రతం అనేది అదే విధంగా మీరు చేసుకోండి. మీకు కలిగితే చేసుకోండి, తప్పులేదు. కానీ అలాగే చేసుకోవాలేమో అని మాత్రం ఇప్పుడు వచ్చే కొన్ని వీడియోస్ చూసి మాత్రం అపోహ చెందకండి. మీకున్న వాటితో తక్కువ ఖర్చుతో శుభ్రంగా చేసుకోండి. మనం ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నెట్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanet.in లో కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఒక ముఖ్య విషయం అయితే నేను షేర్ చేస్తున్నాను. నన్ను వాట్సాప్ లో తరచుగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీ ఉండాలా, అయితే కలశం తప్పనిసరిగా పెట్టాలా అని అడుగుతున్నారు. మీ ఆనవాయితీ బట్టి ఇప్పుడు మన కొంతమంది ఇళ్లలో కలశం పెట్టుకోరు, కానీ ఫోటో పెట్టుకొని అమ్మవారి పూజ అనేది మిగతా వ్రతం అంతా కూడా సేమ్ గా చేసుకుంటారు. కొంతమంది కలశం పెట్టుకోరు. కొంతమందికి ఆనవాయితీ ఏంటంటే కలశం పెట్టుకొని పూజ చేస్తారు. ఏదైనా సరే మీ పద్ధతులు ఏదైతే ఉన్నాయో, అంటే మీ పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అదే ఆచరించండి. అందులోనే కొంచెం రీమోడిఫికేషన్ చేసుకోండి. అంతేగాని కలశం ఆనవాయితీ లేకపోతే కలశం పెట్టుకోకండి. కలశం ఆనవాయితీ ఉంటే కలశం అనేది పెట్టుకోండి. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అక్క ఇప్పటి వరకు మా వాళ్ళు ఎవరు కూడా వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోలేదు, ఇప్పుడు మేము చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు నాకున్న చాలా కొంచెంపాటి జ్ఞానంతో అయితే నేను చెప్తున్నానండి. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది కలశం లేకుండా అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించండి. మిగతా ప్రాసెస్ అంతా చేసుకోండి. మీరు సంకల్పం చేసుకోండి, అమ్మ ఈసారి ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఈ విధంగా నాకు తోచిన విధంగా ఇప్పటి వరకు మా పెద్దవాళ్ళు ఎవరు చేయకపోయినా నా యొక్క ఆశ కొలది, ఆతృత కొలది, భక్తి కొలది, విశ్వాసం కొలది ఈ పూజ చేస్తున్నాను. మాకు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా అన్ని రకాల సౌభాగ్యాలు ప్రసాదించి మమ్మల్ని ఇంకొక మెట్టు ఎదిగేలా చేయి తల్లి. తప్పకుండా నీకు కలశం పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం పూజ చేసుకుంటాము అని చెప్పేసి ఒక సంకల్పం అయితే చెప్పుకొని ఈ సంవత్సరం పూజ అనేది చేసుకోండి. నా ఉద్దేశం ప్రకారం, నాకు తెలిసిన ప్రకారం మళ్ళీ వచ్చే సంవత్సరానికి తప్పకుండా మీరు ఎంత భక్తితో చేస్తారో ఆ తల్లి మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎత్తుతుందండి. కంపల్సరీ ఎత్తుకుంది, కానీ నియమంగా నిష్టగా చేయండి. అప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం కలశం పెట్టి చేసుకోండి. దీనికి ఆనవాయితీ ఉండాల్సిన అవసరం లేదండి, ఎవరైనా పూజ చేసుకోవచ్చు. కాకపోతే కలశం ఆనవాయితీ మాత్రం ఉంటే కలశం పెట్టుకోండి, లేదు అంటే మీరు మామూలు పూజ అనేది చేసుకోండి. ఇక రెండవది ఏంటంటే, కలశాన్ని ఎప్పుడు కదపాలి అని అడుగుతారు. శుక్రవారం రోజు కలశం కదపకండి ఎట్టి పరిస్థితుల్లోని. శుక్రవారం ఉదయం మనం పూజ చేసుకుంటాము, వ్రతం చేసుకుంటాము. సాయంత్రం కూడా మనం ఆ నిర్మాల్యాలన్నీ అంటే ఆ పువ్వుల్ని తీసి ఒక దగ్గర కవర్ లో పెట్టండి, పడేయకండి, కవర్ లో పెట్టుకోండి. నైవేద్యాలన్నీ తీసేసి అమ్మవారిని కొంచెం అక్కడ పూజ దగ్గర అంతా కూడా శుభ్రం చేసేసి అప్పుడు మళ్ళీ దీపారాధన చేయండి. దీపారాధన చేసి లలితా సహస్రనామం చదువుకోండి. ముత్తైదులు ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి లలితా సహస్రనామం చదువుకొని వాళ్ళు చక్కగా పసుపు ఆ పాళ్ళకు రాసి బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇవ్వండి. ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అయితే వచ్చిన ముత్తైదువులకు తప్పనిసరిగా ఏదో ఒక తీపి పదార్థం తినడానికి గాని తాగడానికి గాని తప్పనిసరిగా ఇవ్వండి. ఆ తర్వాత తాంబూలం ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి పళ్ళు, ఫలము, చాక్లెట్ ఏదో ఒకటి అనేది ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. ఇక తర్వాత వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు దీపధూప నైవేద్యం మళ్ళీ సాయంత్రం కూడా చూపించిన తర్వాత రాత్రి ఏం చేస్తారంటే కలశాన్ని కదపండి. మీకు ఫీల్ అయితే ఆ ప్రమిదలో నూనె ఎక్కువగా పోసి దీపాన్ని రాత్రంతా వెలిగేలా చూసుకోండి, చాలా చాలా మంచిది. ఒకవేళ లేదు కొండెక్కింది అంటే ఏం పర్వాలేదు, ఆ నమస్కారం చేసుకొని కలశాన్ని అలాగే ఉంచేయండి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ తలారా స్నానం చేసేసి అక్కడ అంతా శుభ్రం చేసి నిర్మాల్యాలన్నీ తీసేసి మళ్ళీ ప్రసాదాలు, నైవేద్యాలు, పళ్ళు, ఫలము ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసి ఏం చేస్తారంటే ఉదయం మీరు అంటే శనివారం ఉదయం మీరు దద్దోజనం చేసి పెట్టండి. పెరుగన్నం తాలింపు చక్కగా బియ్యం పెరుగు వేసి చక్కగా మీకు తెలుసు అందరికి దద్దోజనం చేయండి. చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ అష్టోత్తరం అవన్నీ చదువుకొని అంటే షోడశ పూజ అంతా చేసుకొని షోడశోపచారాలతో పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకొని దీపధూప నైవేద్యాలు చూపించండి. సాంబ్రాణి ధూపం వేయండి, సువాసన వెదజల్లేలాగా పువ్వులతో అలంకరించి అంతా చేయండి. అప్పుడు ఒక గంటన్నర సేపు దీపం వెలిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే దీపంలో మనకి కథలో ఉంటుంది కలశం మళ్ళీ యథాస్థానంలో పెట్టడానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఈశాన్యం వైపు ఒకసారి 3 సార్లు కదిపి 3 సార్లు మళ్ళీ యథాస్థానంలో అనేది పెట్టండి. పెట్టిన తర్వాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాత కలశాన్ని అనేది మీరు తీసి అక్కడంతా పూజ దగ్గర కూడా మీరు శుభ్రం చేసుకోవచ్చు. అంతేగాని శుక్రవారం రాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలశాన్ని కదపకండి. ఇక కలశంలో వేసిన వాటిని ఏం చేయాలి, కలశంలో ఏమేమి వేయాలి మీకు ఇక్కడ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో చూడండి. అందులో ఉన్న 11 రూపాయలని శుభ్రంగా తుడిచి మన డబ్బులు దాచుకునే ప్లేస్ లో ఒక ఎల్లో కలర్ క్లాత్ లో పెట్టుకోండి. అందులో వాటితో ఏం చేస్తారంటే మామిడాకులు మనం ఎలాగా కలశానికి పంచ పల్లవులు పెడతాం కాబట్టి ఆ మామిడి ఆకులతో ఆ నీటిని ఇల్లంతా చల్లండి. పూర్తిగా బీరువా దగ్గర, డబ్బులు దాచుకునే దగ్గర, కిచెన్ లోని, హాల్లోని, బెడ్రూమ్ లోని అంతా కూడా చల్లి మిగిలిన నీటిని ఏదైనా పచ్చని మొక్కకి, దైవీక మొక్కకి ఏదైనా ఉంటే అక్కడ వేసేయండి అందులో వాటర్ని. ఇక కొబ్బరికాయ ఏం చేయాలక్క అని అడుగుతారు. కొబ్బరికాయని మీరు ఆ రోజు అంటే శనివారం రోజు చక్కగా దాన్ని పగలు కొట్టి అందులో కొబ్బరితో తీపి పదార్థాలు ఏమైనా చేసుకోండి. కొబ్బరి లౌజో, కొబ్బరి ఉండలో, ఏదోటి కొబ్బరి పాయసము ఏదైనా సరే తీపి పదార్థం చేసుకోండి. అంతని నాన్ వెజ్ వంటలకి వాడడం కానీ కూరల్లో వేయడం మాత్రం చేయకండి. తీపి పదార్థం చేసుకొని ఇంటిల్లిపాది తీసుకోండి. ఇంకా తీపి పదార్థం చేసే ఓపిక లేదక వరలక్ష్మి చేసేదానికి ముందు నుంచి బోల్డ్ ప్రిపరేషన్ అయిపోయింది, మాకు ఓపిక నశించింది అనుకుంటే ఏం పర్వాలేదండి. ఆ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి పంచదార వేసుకొని అందరూ హ్యాపీగా తినేయండి. అది కలసం కొబ్బరికాయని వేస్ట్ చేయకండి. ఇక దాని మీద వేసే బ్లౌజ్ అనేది మీరు బ్లౌజ్ అనేది కుట్టించేసుకోవచ్చు. ఈ విధమైన చిన్న చిన్న విషయాలు పాటించండి. తద్వారా ఏమవుతుందంటే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంకా కలసంలో ఉన్న వాటర్ ని మీరు ఇంకా స్టోర్ చేసుకోండి. ఒక బాటిల్లో అయినా మీరు చక్కగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీరు లక్షవారం లేదంటే శుక్రవారం ఇల్లంతా చల్లుకోండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే చిన్న చిన్న విషయాలు మనం పాటిస్తూ రావడం వల్ల ఆ తల్లి కృపాకరణ కటాక్షాలు మన మీద పరిపూర్ణంగా కలుగుతాయి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వారి కోసం, కొత్తగా అడిగే వారి కోసం నేను షేర్ చేశానండి. అదండి ఈ రోజు వీడియో. మీకు ఏదైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో వినాయక చవితి పూజ కిట్ తో పాటు తెల్ల జిల్లేడు వేరు కూడా కిట్ తో ఇస్తున్నాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అదండి ఈ రోజు వీడియో. సెలవు. నేను మీ ఉమా.